Hey guys, welcome back to my channel Varsa Yadav. So today day 3 అనమాట ఇన్ చిక్మంగళూర్. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు జస్ట్ రెడీ అయిపోయి ఈ చిక్మంగళూర్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ విజిట్ అయిపోయి అన్నీ కవర్ చేసేస్తామన్నమాట. సో అసలు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో, వ్యూ బాగుంది దీని నుంచి కూడా. దీనికంటే ఇంకా మంచిగా ఉంటాయి అన్నీ విజిట్ చేస్తాం అనమాట ఈరోజంతా. ఐల్ షో యూ వెయిట్. ఫోన్లో అంత మంచిగా కనిపిస్తలే సాయితి, చూసారా? అసలు ఫోన్లో అంత మంచిగా కనిపిస్తలేదు. సో ఈరోజు చిక్మంగళూరులో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాము. అండ్ ఈరోజు కూడా ఇక్కడనే స్టే చేస్తాం, రేపు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. అండ్ షీస్ కీపింగ్ నెయిల్స్ పెట్టుకుంటుంది ఏమే. ఏ కలర్ అది? వైట్. ఓకే. సో గాయస్ ఇప్పుడు రెడీ అయిపోయి, కింద కూడా లొకేషన్ మంచిగా ఉంది ఇక్కడ. సో అక్కడ రీల్స్ చేసుకుంటా. చేసాను నువ్వు రీల్స్? చేస్తాను. నేను ఆల్రెడీ పెట్టుకుని సెలెక్ట్ చేసుకుని. ఓకే గాయస్ రెడీ అయిపోయి, కింద కూడా లొకేషన్ మంచిగా ఉంది. సో రెడీ అయిపోయి కిందకి వెళ్ళి రీల్స్ చేసి ఇంకా వాటర్ ఫాల్స్ అట్లా మనం కవర్ చేసేస్తాం. సో గాయస్ రెడీ అయిపోయినాము. ఇప్పుడైతే ఇక్కడ లొకేషన్ మంచిగా ఉందని చెప్పేసి రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం. గాయస్ ఇక్కడ లొకేషన్ మంచిగా ఉందని చెప్పేసి రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం. వావ్, రోజ్ నుంచి రా వెళ్దాం. చింగ్ చాంగ్ హాయ్. ఈయన పేరు ఏం పేరు తెలుసా? చింగ్ చాన్. అమ్మో సగం తెడు. హాయ్. ఏ నో 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 నో. దశి అంటే నువ్వు చేద్దాం అనుకుంటున్నాం. ఇగో ఈమె నెయిల్స్ పెట్టుకుంది గాయస్. ఇక ఇట్లనే ఉంటుంది. ఇక చూపింది నెయిల్స్ చూపిడా. నైస్. సో ఇక్కడ దిగొచ్చు. మీ అందరు కూడా చూపియాలా? మీరు అందరు కూడా చూపిస్తారండి. ఇక్కడ మొత్తం చెట్లే, మొత్తం గ్రీనరీ. వామ్మో ఏమన్నది మంచిది. హాయ్ బోలో. చూపి కదా. ఇది ఫ్రూటా లేకపోతే ఇది ఏంటది? ఇది నేను ఫ్రూట్ అనుకుంటున్నా. ఇక్కడ అది ఇక్కడ ఇది. ఇవి కూడా అవే, అవి కూడా అవే బ్రో. నాకు తెలిసి ఫ్రూట్ అది. ఫిగర్ ఉంటుంది. సో వెళ్దామా? వద్దు. ఇక్కడ ఏముందంట? ఏముంది నువ్వు చూసినావా? ఫారెస్ట్ 100 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉందంట. ఇక్కడ మొత్తం ఒకవేళ నైట్ అయితే లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. మ్యాంగోస్ చూడడం వస్తుంది. ఇక్కడ 100 కిలోమీటర్స్ ఫారెస్ట్ అంట గాయ్స్. ఇక్కడనే మేము ఉన్నాం కదా, దాని పక్కనే ఫారెస్ట్ ఉంది. నాకు భయం అవుతుంది. ఇది 100 కిలోమీటర్స్ కాబట్టి లోపల దాకా పోతూనే ఉంటుంది. ఇప్పుడు మేము వేరే ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం, కానీ మస్తు ఉంది. సో గాయస్ ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా లొకేషన్ విజిట్ చేయడానికి వెళ్తాం. సింగిల్ రోడ్ ఇంకా గ్రీనరీ మొత్తం. టిఫిన్ చేయడానికి వచ్చినాం. నైట్ కూడా ఇదే హోటల్లో తిన్నామంటే డిన్నర్. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే హోటల్కి వచ్చినాం. సౌందర్య రెసిడెన్సీ లాడ్జ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్.
మేము హొన్నమ్మ వాటర్ ఫాల్స్కి వచ్చినాం. గాయస్ మస్తు చల్లగా ఉన్నాయి గాయస్, ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ లాగా ఉన్నాయి. ఇక్కడ నో ఎంట్రీ అని రాసింది లోపలికి, బట్ వీఆర్ గోయింగ్. ఏముందేమో లోపల, అందరూ పోతున్నారు కాబట్టి మేము కూడా పోతున్నాం. మొత్తం బురద బురద ఉంది, సైడ్కి ఎక్కడికి వస్తలే. ఓ మై గాడ్ గాయస్ మొత్తం జారుతుంది, అయినా బి ఇటు దాకా వచ్చినాము. ఎట్లుంది ఎట్లుంది అసలు చెప్పాలంటే చాలా స్లిప్పరీ ఉంది. గాయస్ ఇప్పుడు మేము ముల్లంగిరి పార్క్ వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్ అయిపోయినాక నెక్స్ట్ ప్లేస్ ముల్లంగిరి పీక్. సో చూడండి గాయస్, రోడ్ సింగిల్ రోడ్ ఉంది. అండ్ మా మామ కూడా కంటిన్యూస్గా నడిపిస్తున్నాడు. ఇంటి నుంచి అయితే 800 కిలోమీటర్స్, మధ్యలో బ్రేక్ తీసుకున్నాం 400 దగ్గర, అండ్ నెక్స్ట్ 400 మళ్ళీ కంటిన్యూస్గా నడిపించినండే. సో గాయస్ ముల్లంగిరి పీక్ అయితే వచ్చేసినాము. దిస్ ఈస్ ద వ్యూ. చాలామంది ఇట్లా బైక్స్ మీద కూడా వచ్చినారు, మస్తు ఉంటుంది బైక్ మీద. సో గాయస్ ఇప్పుడు ఇది మలంగిరి పీక్. సో మేము ఇక్కడ ఈ కొండ ఎక్కాలన్నమాట. ఇప్పుడు పైన టెంపుల్ ఉంటుందంట, కనిపిస్తుంది కదా మనుషులు చిన్న చిన్నగా. ఇప్పుడు ఇదంతా ఎక్కాల, నడవాల, నడుస్తున్నాం. ఇక్కడ మొత్తం ఫాగే ఉంది. ఇక్కడ బేల్పూరి తీసుకున్నాం గైస్ మేము. అయ్యో స్పూన్ పడిపోయింది, నా స్పూన్ పడిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. లొకేషన్ అయితే మస్తుంది, బట్ ఎక్కడికైతే అసలు అయితే లేదు. హెవెన్ మొత్తం ఫాగి, అసలు ఏం కనిపిస్తలే కూడా. ఓన్లీ సగం ఎక్కినాం అంతే, ఇంకా సగం ఉంది గైస్. గైస్ ఫైనలీ వచ్చేసినాం. అయినా ఐఎమ్ డన్, ఇంకా నా వల్ల కాదు ఇంక ఎక్కడం. మస్తు ఉండే స్టెప్స్ అయితే చాలా ఉండే. సో టెంపుల్ ఉంది ఇక్కడ, ఇది టెంపుల్ అంట. సెట్ ఉంది గైస్ లొకేషన్. నా ఫోన్లో ఓన్లీ 5% ఛార్జ్ ఉంది గైస్. మొక్కుదాం. అమ్మా నేను మొక్కుదామని పోగానే లేచింది అది. సాయితే నువ్వు మొక్కినావా? నేను మొక్కినా. నేను చెప్పాలంటే అందరికంటే ఫస్ట్ నేనే వచ్చి కూర్చున్నా. ఇంత లేట్ చేసారు రావడానికి. అసలు నా వల్ల కాలేదు, నేను చాలా రోజులు అయిపోయింది స్టెప్స్ ఎక్కాక. అమ్మ డేంజర్. నాకు ఇంకా ఆ గాలికైతే ఎట్లుండే తెలుసా, గాలికి అయితే నేను ఇట్లా ఎగిరిపోతున్నట్టు ఫీల్ అయినా నేనైతే. నాకు అట్లా అనిపించింది. కానీ సెట్ ఉండే, లొకేషన్ అయితే మస్తు ఉండే. కానీ ఇప్పుడు నేను ఛార్జ్ లేదు గాయస్, నా దాంట్లో 5% ఉంది. ఇప్పుడు నా 5% ఛార్జింగ్తోనే నేను తీస్తున్నా. 6300.17 feet. సో సీ లెవెల్ నుంచి చెప్పాలంటే, సీ లెవెల్ నుంచి. కానీ ఇప్పుడు మంచిగా ఫోన్లో ఛార్జింగ్ ఉన్నా మంచి మంచిగా పిక్స్ తీసుకుంటుండే. మా అమ్మ ఫోన్లో తీసుకోవాలి ఇక ఇప్పుడు. టాప్ హీల్ ఇది, టాప్ హీల్. ఇక్కడ ఏం టెంపుల్ ఉంటుంది? శివుని టెంపుల్. టెంపుల్ మనకి స్టెప్స్ ఎక్కి. ఓకే గాయస్, టెంపుల్ చూపిస్తా. ఉంటుంది శివుని గుడి గాయస్, శివుని గుడి. పై నుంచి వ్యూ ఇలా ఉంది.
జోక్ ఏంటంటే మంజుమల్ బాయ్స్ అని ఉంటుంది కదా ఒక మూవీ, ఆ మూవీలో సుభాష్ అని పడతారు కదా, ఈడ కూడా అందరు అట్లనే పడుతున్నారు సుభాష్ అని. సో గాయ్స్ ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందంట, మల్లికార్జున స్వామి టెంపుల్ అంట. సో వచ్చినాము, చాలా పీస్ ఉంది, సైలెంట్ ఉంది. చాలా హెల్దీ. అంకుల్ నేమ్ ఏంటి, దీని పేరేంది? చకోత్ర ఫ్రూట్ అంట గైస్. ఇది పెద్ద మోసాంబి లాగా ఉంది. ఈ ఫ్రూట్ కోసం వచ్చినాం, కానీ ఆ ఫ్రూట్ కోసం సేమ్ మోసాంబి లాగా ఉంది. ఇక్కడ మంచి జాక్ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి అన్నీ. ఇంకో జాక్ ఫ్రూట్స్ కూడా వచ్చినాయి దానికి, అక్కడ అండ్ అక్కడ కూడా. వాళ్ళు ఇదే తెంపేసి ఇక్కడ అమ్ముతారు. జ్యూస్ చుప్పి ఎట్లుంది? సూపర్ ఉంది. ఈ ఫ్రూట్ తింటే షుగర్ అండ్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది అంట గైస్. ఇది ఇక్కడ కర్ణాటకలో ఫేమస్ అనుకుంటా. ఉప్పు కారం వేస్తే దానిపైన ఉప్పు ఇంకా కారం కూడా వేస్తున్నాడు, సేమ్ మామిడికాయ లాగా. కానీ అది మామిడికాయ కాదు, సేమ్ మోసాంబి లాగా ఉంది. ఉప్పు కారం తోటి మెయిన్ టేస్ట్ అంట దానికి. సో గాయస్ ఇక్కడ కర్ణాటకలో చిక్మంగళూరులో గిరి స్పైసెస్ అనేది ఫేమస్ అనమాట. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అన్నీ ఉంటాయి, ప్యూర్ అంట. సో పోయి తీసుకుంటున్నాం అనమాట. హోల్సేల్ రేట్ ఎంటర్ కాకముందుకే మంచి స్మెల్, స్పైసెస్ స్మెల్ వస్తుంది గైస్. ఛార్జింగ్ లేదు, అందుకే ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్కి పెట్టుకుంటున్నా. కాఫీలో కూడా ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కాఫీలో కాదు, కాఫీ పౌడర్లో. ఏం చేస్తున్నావు వర్షక్క? ఏడికి వచ్చినా ఇదైతే మానం. డిమార్ట్లో అయినా, రిలయన్స్లో అయినా, స్టార్ బజార్, ఏడవైనా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇలాంటి. సో గాయస్ మేము ఇప్పుడు డిన్నర్ చేయడానికి వచ్చినాము. మేము లంచ్ కూడా చేయలే, బికాస్ మలంగిరి పీక్లో లేట్ అయిపోయింది. అక్కడ 6కి వచ్చినుండే, అటు నుంచి కిందకి దిగినాం అక్కడ. సో లంచ్ టైం కూడా అయిపోయిందని చెప్పేసి డైరెక్ట్ డిన్నర్ చేస్తున్నాం ఇప్పుడు. సో గైస్ రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఏమైనా గేమ్స్ ఆడదామని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చినాం. షటిల్ ఆడుతున్నామా? ఏడు కామెడీ చేస్తాడు ఏడు. ఆయన పేరేం తెలుసా? జింగ్జాంగ్. అది వాళ్ళ ఇల్లు. బాయ్. ఆడు భయపడుతుంది సార్ నేను చూసి. ఇప్పటిదాకా ఎత్తుకున్నా. సో గైస్ డే 3 అయితే ఇంతే. రేపు కాఫీ ప్లాంటేషన్కి వెళ్తాం, ఇంకా మన ప్లేసెస్ ఉంటే వెళ్తాము. అండ్ రేపు మొత్తం టెంపుల్స్ కూడా వెళ్తాం అన్నమాట. ఓకే అంతే ఇంకా ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.